ఇక మన ఛానల్లో చేసే అన్ని రెసిపీస్లలో లాస్ట్లో మొత్తం అంత ధనియాల పొడి వేసుకోవాలని చెప్తా కదా, ఆ ధనియాల పొడి రెసిపీ అడగబట్టిరి. మీరు అడిగినాక మా అమ్మ ఊకుంటుందా, సరే మీ అందరికి చూపిస్తామని గీయాలైతే రెసిపీ పట్టుకొచ్చింది. పాన్ ఎట్లా వేయాలో చూపిస్తాం. ముందుగా అయితే ఇది పేరుకి ధనియాల పొడి, కానీ దాన్ని ఆల్ పర్పస్ మసాలా అనొచ్చు. ఎందుకంటే షార్ల, సాంబార్ల, పప్పుల, కూరల, ఫ్రైల, చట్నీల దేంట్లో వేసినా సరే దీని రుచి అనేది ఎన్హాన్స్ చేస్తుంది అన్నట్టు. అందుకే మేము ఇదే వాడతాం ఎక్కువ. మీరు కూడా ఒక్కసారి చేసుకుని అనుకోండి, నెల రోజులు వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే నేను మెజర్మెంట్స్ ఇస్తాను. ఇప్పుడైతే గమ్మున నా రెసిపీ ఫాలో అయిపోయి చాలా ఈజీ అన్నట్టు. ముందుగా మంచిగా ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకొని కరకరలు ఆడాలన్నట్టు. ఇక అందులోకి ఎండుమిరపకాయలు, మిరియాలు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, మెంతులు ఇవన్నీ వేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా కావాలంటే వేసుకోవచ్చు. మొత్తం అంతా ఉప్పేసి చల్లగైన తర్వాత ఇట్లా కుక్వేలలో బ్లెండర్ ఉందనుకోండి, ఇట్లా పట్టుకుంటే 2 నిమిషాలలో ఇట్లా సన్నగా పొడైపోతుంది. ఇక ఏం లేదు, మీరు ఖాళీ డైరెక్ట్ జాడీలో తీసుకోవచ్చు, లేకపోతే గిదానికైతే మీదానికే మూత వచ్చింది, మేము ఇళ్ళనే స్టోర్ చేసి పెట్టుకుంటాం. డబ్బాలాగా, మిక్సీలాగా 2 రకాలలాగా పనిచేస్తుంది అన్నట్టు. చూసురు కదా ఎంత స్మూత్గా ఉందో. ఇట్లా ఇల్లంతా మంచి మసాలా వాసన వస్తుంటుంది అన్నట్టు. ఇక మార్చేయకరి మంచిగా